హాయ్ హలో, ఇది కొత్తగా న్యూ ట్రైపాడ్ పర్చేస్ చేశానండి. ఇది అమెజాన్లో తీసుకున్నాను. సైవో WD3130 అల్యూమినియం ట్రైపాడ్ అండి. ఇది వచ్చేసి మనకి క్యారీ బ్యాగ్తోని వచ్చింది. సో ట్రైపాడ్ ఎలా ఉందో రివ్యూ ఒకసారి చెక్ చేసి చూపిస్తాం చూడండి. ఇది 3 స్టాండ్ అల్యూమినియం బేస్ స్టాండర్డ్ అండి. ఇది ట్రైపాడ్ వచ్చేసి సో మనకి ఇది వచ్చేసి లాక్ సిస్టమ్తోనే ఉంటుంది. సో అల్యూమినియం బేస్ కాబట్టి ఇది స్టాండర్డ్గా ఉంది. సో నేను ఇది అమెజాన్లో 799కి పర్చేస్ చేశాను. నాకు 799 పడింది. సో నేను ఇప్పుడు హైట్ ఇదంతా ఎలా సెట్ చేసుకోవచ్చో ఒకసారి మనం చెక్ చేద్దాం. మనకి హైట్ వచ్చేసి ఇది 16 ఇంచెస్ టు 50 ఇంచెస్ దాకా ఉందండి. సో మనకి పైన కూడా హ్యాండ్ హోల్డర్ కూడా వచ్చింది. సో దానికి స్క్రూ అటాచ్ ఉంటుంది. సో దానికి మనం మొబైల్ ఆర్ కెమెరా ఏదైనా అటాచ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి కింద లాక్స్ ఉన్నాయి. మనకి కావాల్సిన హైట్ కి మనం అది చేంజ్ చేసుకొని లెంత్లో మనం అది వీడియోస్ మనం కావాల్సిన హైట్లో చూసుకోవచ్చు. సో అది లాక్స్ వచ్చేసి అన్లాక్ చేసి తర్వాత మనకు కావాల్సిన హైట్లో పెట్టుకొని తర్వాత మనం అదే లాక్ కనెక్ట్ చేసేయాలి. మళ్ళీ అది మళ్ళీ లాక్ కనెక్ట్ చేశాక అప్పుడు మనకు అది స్టాండర్డ్గా ఉంటుంది కింద. అదొకసారి చూడండి. ఇది వచ్చేసి పైన హ్యాండ్ హోల్డర్ ప్లస్ మొబైల్ హోల్డర్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్. దీనికి మనం ఇప్పుడు మొబైల్ కెమెరా అది అటాచ్ చేసుకోవచ్చు. సో దీన్ని కనెక్ట్ చేసేసి మనము వీడియోస్కి సెట్టింగ్ చేసుకోవాలి. సో ఇది మొబైల్ హోల్డర్ వచ్చేసి 2 డైరెక్షన్స్లో ఉందండి స్క్రూ. ఇది మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో పెట్టుకోవచ్చు. ఒకసారి అది ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ఇది వేరే డైరెక్షన్లో కూడా చూద్దాం ఎలా ఉంటుందో అనేది. సో మనకు ఇట్లా కూడా ఈ డైరెక్షన్లో కూడా మనకు కావాలంటే అటాచ్ చేసి చూసుకోవచ్చు. సో తర్వాత దీనికి మన స్క్రూ ఇక్కడ పక్కన వచ్చేసి సైడ్కి అది హ్యాండ్లింగ్ ఇచ్చారు కదా. సో అది మన మొబైల్ అటాచ్ చేశాక మనం అది ఎంత టైట్ కావాలో అంత సెట్ మూవ్ అవ్వకుండా అది షేక్ అవ్వకుండా మనం దాన్ని స్క్రూ టైట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మొబైల్ ఎక్స్టెండ్ ఇది. సో ఇలా మొబైల్